అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చంద్రుడు ఈరోజు మీ స్వంత రాశిలో ఉండడం వల్ల మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన తేజస్సు, ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాడు. అనుకూలమైన గ్రహస్థానాలు మీ ఇల్లు మరియు కార్యాలయంలో సానుకూల శక్తిని సృష్టించాయి. మీరు నిరంతరం చేసే కృషిని మీపై అధికారులు గమనించి మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారవేత్తలు ఈరోజు కొత్త ఒప్పందాలు లేదా విచారణలను పొందవచ్చు. ఇది గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టవచ్చు. సంప్రదింపులు మరియు వ్యవహారాల్లో మీ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అయితే డబ్బుకు సంబంధించిన ఏదైనా పెద్ద మరియు కొత్త నిర్ణయాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. ఈరోజు మీ ప్రేమ కుటుంబానికి అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటి కావచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం గాఢంగా అర్థం చేసుకోబడుతుంది మరియు ఇంట్లో మీ అభిప్రాయాలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మీరు మీ కుటుంబంతో బలమైన భావోద్వేగ బంధాన్ని అనుభూతి చెందుతారు. ఈరోజు మీకోసం కొంత సమయం కేటాయించుకోండి. చక్కగా దుస్తులు ధరించండి మరియు మీ సంతోషాలను బహిరంగంగా పంచుకోండి. సంబంధాలలో మితిమీరిన ఆధిపత్య ధోరణి మానుకోండి. ఇది తేలికపాటి వాతావరణాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. సాయంత్రం మీ సామర్థ్యానికి మించి మీ శరీరాన్ని శ్రమ పెట్టకండి. అలసట లేదా తేలికపాటి తలనొప్పి రావచ్చు. ఈరోజు గాఢమైన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు ఇది సెలవు దినం అయితే దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మొత్తం మీద మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పగటిపూట అధికంగా సూర్యరశ్మికి గురి కాకుండా ఉండండి, ఎందుకంటే ఇది మీ చర్మం మరియు కళ్ళపై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవడానికి నిమ్మరసం లేదా కొబ్బరి నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో చైతన్యం వెల్లివిరుస్తుంది. మీరు కష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను వెంటనే తీసుకోవద్దు. ఆర్థిక విషయాలు ఈరోజు మామూలు కన్నా మెరుగ్గా ఉంటుంది. పాత పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు. ఈరోజు మీకు అనేక కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. వాటి ద్వారా మీరు ఎలాంటి ఆర్థిక సవాళ్ళనైనా అధిగమించవచ్చు. ఈరోజు మీ వృత్తి జీవితంలో కొత్త మరియు ఉత్తేజకరమైన అవకాశాలను పొందేందుకు మీకు అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబంలో మీరు సహాయక సహకార వాతావరణాన్ని గమనిస్తారు. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తీవ్రమైన లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవేవి ఉండవు. ఈ రాశి వారికి ఈరోజు సానుకూలమైన మరియు శుభప్రదమైన రోజుగా ఉంది. మీ కష్టానికి అంకిత భావానికి తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మీ బృందంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడితే కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. మీ కృషి ఇతరులకు స్ఫూర్తినిస్తుంది, కాబట్టి మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో సమయం గడపడం మీ మనశ్శాంతిని పెంచుతుంది. ఇది మీకు ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఇది మీ భావాలను పంచుకోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగా సాధన చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని బలపరిచి మిమ్మల్ని శక్తితో నింపడానికి సహాయపడుతుంది. అయితే ఆర్థిక విషయాల్లో వివేకంతో వ్యవహరించడం, ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను మానుకొని పొదుపుపై దృష్టి పెట్టండి. ఈరోజు మీకు ఒక మోస్తారుగా ఫలవంతంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. మీ సృజనాత్మకత, కళాత్మక సామర్థ్యాలు పెరగవచ్చు. మీరు ఉత్సాహంతో, శ్రద్ధతో పనిచేస్తారు. అయితే మధ్యాహ్నం తర్వాత మీ మానసిక స్థితి అస్థిరంగా ఉంటుంది. దీనివల్ల మీరు ఆలోచనల్లో మునిగిపోతారు. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తీవ్రమైన కృషి మీకు స్ఫూర్తినిస్తుంది. విజయం సాధించడానికి కాలక్రమేణా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విస్తృతం చేస్తుంది, మీ అవగాహన పెంచుతుంది, మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ మేధస్సును అభివృద్ధి చేస్తుంది. ఈరోజు మీ తోబుట్టువుల్లో ఒకరు మిమ్మల్ని అప్పు అడగవచ్చు. మీరు వారికి డబ్బు అప్పుగా ఇవ్వవచ్చు, కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలను పరిష్కరించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. మీకు ప్రియమైన వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు మీ సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి విలువ ఇవ్వకపోవడం మీకు మాత్రమే హాని చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఆప్యాయతను ఆశిస్తే ఈరోజు మీ ఆశలను నెరవేర్చవచ్చు. సాయంత్రం అంతా ప్రియమైన వారితో గడిపిన తర్వాత మీరు సాయంత్రం మొత్తాన్ని మీ జీవిత భాగస్వామికి కేటాయించవచ్చు. ఈరోజు సమాజంలో మీ మాటకు, అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చెప్పే సూచనలు ఇతరులను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటాయి. పెద్దల ఆదరణతో పాటు ముఖ్య వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. రాజకీయ, సామాజిక లేదా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
కొత్త అవకాశాలు మీ ప్రతిష్టను మరింత పెంచేలా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రాజకీయ కళా రంగాలకు చెందిన వారికి విదేశీ పర్యటనలు లేదా సుదూర ప్రాంతాల ప్రయాణాలకు సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం సంతృప్తికరంగా ఉండి కొన్ని కొత్త లాభాల మార్గాలు కూడా కనిపిస్తాయి. మిత్రుల సహకారంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా పోటీ పరీక్షలు లేదా ప్రత్యేక శిక్షణకు సంబంధించిన అవకాశాలు లభించవచ్చు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి. సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు పలువురి ప్రశంసలు పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రారంభంలో ఒక సమస్య ఎదురవుతుంది, కానీ అది త్వరలోనే పరిష్కారం అవుతుంది. శుభవార్త వినడం మీకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. మీరు మీ పనిని సరైన దిశలో నడిపించగలుగుతారు. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఇతరుల సలహాలను పాటించడం కంటే మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కొంతమంది మీకు ఆటంకాలు కలిగించవచ్చు. ఈ సమయంలో పని, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. పనిలో ఎక్కువ పని మిమ్మల్ని మరింత బిజీగా ఉంచుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. మెరుగైన ఆర్థిక పరిస్థితులు సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. కార్యాలయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబంతో కలిసి వినోదం, షాపింగ్ను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపండి. మీ ప్రేమ భాగస్వామిని కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రాశి వాళ్ళు కొంతమందికి దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ సమయంలో ఆరోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఆర్థిక లాభాలు చేకూరే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసానికి తావు ఇవ్వకండి మరియు పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. విశాల హృదయంతో ఆలోచించి పిసినారితనాన్ని విడిచిపెట్టండి. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. రోజంతా కుటుంబ కార్యక్రమాలతో గడిచిపోతుంది మరియు మీ పరిసరాల్లో జరిగే ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు లభించవచ్చు. మీరు మీ తోబుట్టువులతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. మీరు అనుకోకుండా ఒక ప్రియమైన బంధువును లేదా స్నేహితుడిని కలుసుకోవచ్చు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీరు మీ వ్యాపారంలో కొత్త ప్రయత్నాన్ని కూడా ప్రారంభించవచ్చు. మీరు వ్యాపారంపై దృష్టి పెట్టాలి. సమయాన్ని వృధా చేయవద్దు. మీకు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. మీరు అలసటగా భావిస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంట్లోనూ బయట సంతోషం ఉంటుంది. మీరు మీ ప్రవర్తనలో పారదర్శకతను పాటించాలి. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉంటారు. వ్యాపార భాగస్వామ్యంలోకి ప్రవేశించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక బంధం ఆనందమయంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.